నమస్తే, నేను మీ సీనియర్ న్యాయవాది సన్నపల రామచంద్రుడు. ఎఫ్ఐఆర్ వర్సెస్ పిటిషన్ తేడా ఏంటి అంటే, ఎఫ్ఐఆర్ మరియు పిటిషన్ రెండు చట్టపరమైన మార్గాలు అయినప్పటికీ వాటి ఉద్దేశం, ఉపయోగం మరియు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ఐఆర్ ఒక నేరం జరిగినప్పుడు పోలీసులకు ఇచ్చే మొదటి సమాచార నివేదిక. లక్ష్యం నేరం నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం. ఎవరికి ఇస్తారు? పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్లో. ఎప్పుడు ఇస్తారు? నేరం జరిగిన తెలిసిన వెంటనే. చట్టపరమైన ఆధారం సిఆర్పిసి సెక్షన్ 154. తదుపరి చర్య పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్. ఉదాహరణకి దొంగతనం, మోసం, దాడి, హత్య వంటి క్రిమినల్ కేసుల్లో. పిటిషన్ కోర్టుకి ఇచ్చే లిఖితపూర్వకమైన వినతిపత్రం. అంటే తన హక్కులను పరిరక్షణ కోసం లేదా న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించే లిఖితపూర్వక మనవి. కోర్టు నుంచి ఆదేశాలు, పరిహారం లేదా ఇతర సహాయం పొందడం. ఎవరికి ఇస్తారు అంటే, కోర్టుకు మేజిస్ట్రేట్ కోర్టు, సివిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలా ఏదైనా సరే. ఎప్పుడు ఇస్తారు? హక్కు ఉల్లంఘించినప్పుడు లేదా న్యాయము కావలసినప్పుడు. చట్టపరమైన ఆధారం ఏంటంటే, సంబంధిత చట్టాలు ప్రకారం, ఉదాహరణకి సిపిసి, సిఆర్పిసి, తర్వాత కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ మొదలైనవి. తదుపరి చర్య ఎలా ఉంటుంది అంటే, కోర్టు పిటిషన్ సేకరించి నోటీసులు జారీ చేసి విచారణ చేసి ఆదేశాలు ఇస్తారు. ఉదాహరణకి హక్కుల ఉల్లంఘన, బెయిల్, తర్వాత పరిహారం, క్యూపీ పరిహారం, ల్యాండ్ వివాదాలు మొదలైనవి.